వెల్కమ్ టు జనమాట. నేను మీ చంద్ర. ఈ రోజు ఆంధ్రజ్యోతిలో రాసిన వార్తల గురించి ఒకసారి చూద్దాం. ఆంధ్రజ్యోతి వార్తాపత్రికలో వచ్చి నిగ్గు తేలుస్తారా, క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన సిట్టు బృందాలు, పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపై దర్యాప్తు, మాచర్ల, పేట, తాడిపత్రి, తిరుపతి పర్యటన, అల్లర్లలో జరిగిన ప్రాంతాల్లో అధికారుల విచారణ, పలు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ల పరిశీలన, వైసీపీకి వంతపడిన పోలీసు గురించి దర్యాప్తు, రెచ్చిపోయిన పోలీసులపై వేడు తప్పదని చర్చ, కొమ్ము కాసిన కాకిల వెనుల్లో వణుకు, అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఓం శాంతి నగర్లో సిట్టు స్థానిక పోలీసు అధికారులు, అదేవిధంగా ఏదైతే అల్లర్లు జరిగాయో అల్లర్లకు సంబంధించిన దాని గురించి వార్త రాశారు. ఖచ్చితంగా సిట్టు అధికారులు సిట్టు బృందం ఏర్పాటు చేసిన తర్వాత అల్లర్లు జరిగిన ప్రాంతంలోకి వెళ్ళి ఖచ్చితంగా ఎటువంటి అల్లర్లు జరిగాయి, దీనికి ప్రధాన కారకులు ఎవరు, ఆ కారకులైన పోలీసు అధికారులు సిట్టు అధికారులు ఖచ్చితంగా శిక్షించారా లేదా అనేది కూడా మనం చూడాలి. ఖచ్చితంగా ఎవరు అయినా తప్పు చేసి ఉంటే ఆ తప్పు చేసిన వారికి ఖచ్చితంగా శిక్ష పడాలి. ఎందుకంటే ఎవరిపైన ఎవరు దాడి చేయకూడదు. ఈ స్వతంత్ర భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఖచ్చితంగా ఓటు హక్కు అనేది చాలా విలువైనది. వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓటు హక్కు వేసుకునే అవకాశం ఉంది. అంత మాత్రాన అల్లర్లు చేస్తే చూస్తూ ఎవరు ఊరుకోండ్రు. ఖచ్చితంగా ఎన్నికల సంఘం ఏదైతే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ అల్లర్ల గురించి, ఆ అల్లర్లను వెంటనే నిగ్గు తెచ్చాలని చెప్పి సిట్టు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్టు బృందాన్ని ఏర్పాటు చేసిన తర్వాత వాళ్ళు అన్ని ప్రాంతాలకు వెళ్ళి పరిశీలించి ఖచ్చితంగా వాళ్ళపై చర్యలు తీసుకునే విధంగా ఈ బృందం ముందడుగు వేసిందని చెప్పుకోవాలి. ఖచ్చితంగా సిట్టు అధికారులకి నిష్పక్షపాతంగా ఉంటుందా లేదా అని చూడాలి. అదేవిధంగా క్షేత్రస్థాయిలో రంగంలోకి దిగిన సిట్టు బృందాలు పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలపైన దర్యాప్తు చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో ఓం శాంతి నగర్లో సిట్టు స్థానిక పోలీసు అధికారులు ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు వెళ్ళి ఖచ్చితంగా దర్యాప్తు చేస్తున్న వార్త రాసుకొచ్చారు. మరి దీన్ని ఖచ్చితంగా హర్షించదగిన విషయం. ఖచ్చితంగా వెంటనే కనుక ఈ తప్పులకు ఎవరైతే పాల్పడరో వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడే విధంగా చేస్తే కనుక హర్షించదగిన విషయం. ఎందుకంటే ఎవరి ప్రాణం ఎవరికి ఊరికే రాదు. ఎందుకంటే ఎన్నికల సమయంలో ఇట్లా దాడులు చేసుకుంటూ పోతే కనుక చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు వస్తాయి. అట్లా కాకుండా నిగ్గు తేల్స్తారా అంటూ సిట్టు అధికారులను ప్రశ్నిస్తూ వార్త రాశారు. ఖచ్చితంగా ఎవరు వైసీపీ వాళ్ళు తప్పు చేసినా, టీడీపీ వాళ్ళు తప్పు చేసినా ఖచ్చితంగా శిక్షించాలి. అదేవిధంగా ఇంకో వార్త చూసుకున్నట్లయితే 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు, అనంత, తిరుపతి ఎస్పీలుగా మల్లికా గర్గ్, గౌతమి శాలి, హర్షవర్ధన్ రాజు. ఈసీ ఆదేశాలతో మరో 4 పేర్లు పంపిన సిఎస్ జవహర్రెడ్డి అంటూ వార్త రాశారు. 3 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలు ఏదైతే పల్నాడు, అనంత, తిరుపతి జిల్లాలో ఘటనలు జరిగాయి, ఆ ఘటనలకు సంబంధించిన ఎస్పీలను ప్రస్తుతానికి సస్పెండ్ చేశారు. ఇప్పుడు కొత్త ఎస్పీలు తీసుకున్నారైతే కొత్త ఎస్పీలు అయినా సమర్థవంతంగా చర్యలు తీసుకొని ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా చూడాలని కోరుకుందాం. మరి అయితే నిర్మించిన వాళ్ళకు మల్లికా గర్గ్ ఒకరు, తర్వాత గౌతమి శాలి ఒకరు, హర్షవర్ధన్ రాజు ఇంకొకరు. ఇది పరిస్థితి. గిట్టకపోతే వేట వేయడమే. ఎన్నికల హింసపై చర్యల్లో అశ్రిత పక్షపాతం, అస్మధ్యాలకు రక్షణ కవచంలో సిఎస్ పల్నాడు కలెక్టర్ బదిలీకి సిఫార్సు, తిరుపతి అనంత కలెక్టర్లు కదిలించని సర్కార్. ఏదైతే చర్యలు తీసుకున్నా, ఎవరైతే అల్లర్లకు సంబంధించి ఆ కలెక్టర్లపై చర్యలు తీసుకున్నా కూడా తప్పే అన్నట్లు వార్త రాసుకొస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే గిట్టకపోతే వేటు వేయడం, ఎన్నికల హింసపై చర్యల్లో అశ్రిత పక్షపాతం, అస్మధ్యత రక్షణ కవచంలో సిఎస్ పల్నాడు కలెక్టర్ బదిలీకి సిఫార్సు, తిరుపతి అనంత కలెక్టర్లను కదిలించని సర్కార్. ఏదైతే పల్నాడు జిల్లాలో అల్లర్లు జరిగాయని వీళ్ళే చెప్తారు, కానీ అల్లర్లు జరిగినప్పుడు ఆ కలెక్టర్ని బదిలీ చేస్తే కనుక ఖచ్చితంగా గిట్టకపోతే వేటు వేయడమేనా అన్నట్లు మాట్లాడుతున్నారు. మరి అదేవిధంగా తిరుపతి అనంత కలెక్టర్లను కదిలించని సర్కారును కూడా వాళ్ళపైన విమర్శలు చేస్తున్నారు. మరి ఏదైతే అక్కడ ఉన్న ఎస్పీలను ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా సిట్ అధికారులు కూడా నిగ్గు తెలిసి వారి విధి విధానాలు ఏంటి, ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారు, ఎవరు ఒప్పు చేశారని పూర్తి వివరాలు తెలుసుకొని ఖచ్చితంగా వాళ్ళని శిక్షించే పనిలో సిట్ అధికారులు ఉన్నారు. మనం ఇంకోసారి చూసుకున్నట్లయితే 4 గంటల ఆలస్యంగా జగన్ లండన్కు ల్యాండింగ్ అనుమతి లేక తొలుత అష్టమండన్కు, ఆ తర్వాత లండన్కి విమానం అంటూ జగన్కు ఏదైతే లండన్ పర్యటన చేశారో సీఎం జగన్ ఆ పర్యటనకు సంబంధించిన వార్త కూడా రాశారు. 4 గంటల ఆలస్యంగా జగన్ లండన్కి వెళ్ళాడని రాశారు. ఖచ్చితంగా ఇది హర్షించదగిన. అదేవిధంగా ఇక్కడ మనం ఇంకోటి ఏం రాయాల్సిందంటే ఖచ్చితంగా ఇక్కడ ఎవరైతే లండన్ వైఎస్ఆర్సీపీ ప్రతినిధులు ఘనంగా స్వాగతం పలికారు, అది కూడా రాసింటే బాగుంటుంది. అదేవిధంగా వైద్య పరీక్షల కోసం అమెరికాకు చంద్రబాబు, టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి అమెరికా బయలుదేరి వెళ్లారు. ఆయన వెంట సత్యమణి భువనేశ్వరి కూడా ఉన్నారు. వైద్య పరీక్షల నిమిత్తం ఆయన అమెరికా వెళ్ళినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలోనే అమెరికాలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. 5-6 రోజుల్లో ఆయన తిరిగి రానున్నారు. ఆయన కుమారుడు లోకేష్ కూడా అమెరికా వెళ్లారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్యం దృష్ట్యా అమెరికాలో చెక్ చేసుకుంటారు. ఖచ్చితంగా చంద్రబాబు గారు ఆరోగ్యం కుదిరిపడి వెంటనే తిరిగి రావాలి. ఎందుకంటే ఆయన అధికారంలోకి రావచ్చు, ప్రతిపక్షంలోకి రావచ్చు, మన రాష్ట్రానికి సీనియర్ నాయకుడు ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా అధికారంలో ఉంటే మన రాష్ట్రాన్ని బాగు చేస్తారు. కేవలం ప్రతిపక్షంలో ఉంటే అధికార పార్టీని ప్రశ్నించే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఆయన అమెరికా వెళ్ళిన విషయం అయితే రాశారు. ఖచ్చితంగా ఈయన అమెరికాకు వైద్య పరీక్షల నిమిత్తం వెళ్ళారు. ఆయన వెంట తన సతీమణి కూడా వెళ్ళారని చెప్తున్నారు. అయితే ఈయన ఆరోగ్యం కూడా వెంటనే కుదుటపడాలి. ఖచ్చితంగా 5-6 రోజులు మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి రానున్నట్లు మనకు తెలుస్తుంది. ఇది చంద్రబాబుకు సంబంధించిన వార్త. అదేవిధంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే
ఇంకో వార్త ఇక్కడ మనకు బాగా ఇది అందరినీ కలిసివేసే వార్త. పెళ్లి దుస్తులు కొనేందుకు వెళ్లి ఒకే కుటుంబానికి చెందిన 6 మృతి, నుజ్జైన కారు బాధితుల మృతులు. అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం. డివైడర్ ఢీకొట్టి లారీ కిందకి దూసుకెళ్లిన కారు రేకు చొచ్చుకొచ్చి పెళ్లి కొడుకు తల మొండం వేరు. తండ్రి సోదరుడు భార్య పిల్లల మృతి. తండ్రి సోదరుడి భార్య పిల్లల మృతి. ఇది ఖచ్చితంగా అందరినీ కలిసివేసే వార్త. ఎందుకంటే పెళ్లి బట్టలు కొనడానికి వెళ్ళి 6 ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తుల్లో మృతి చెందడం చాలా విషాదగాథం. ఎందుకంటే పెళ్లి అంటే అందరికీ సంబరాల నుంచి అందించేది. ఆ సంబరాలు చేసుకునే దాంట్లో పెళ్లి బట్టలు కొనడానికి వెళ్ళినప్పుడు ఆ కారులో ప్రయాణించే 6 అదుపు తప్పి ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు అదుపు తప్పి డివైడర్ ఢీకొట్టి లారీ కిందకు దూసుకెళ్లిన కారు ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులు మరణం చెందారు. ఖచ్చితంగా అందరినీ కలిసివేసే వార్త. అందరూ వీళ్ళ కుటుంబానికి సంతాపం తెలియాలని కూడా కోరుకున్నాం. ఇంకో వార్త చూసుకున్నట్లయితే 22-40 వాయుగుండంగా మారుతుందని అంచనా. 48 గంటల్లో అండమాన్కు నైరుతి ఋతుపవనాలు ఒటిన కేరళను తాకితే స్క్రిప్ట్ పొడిగాలుల ప్రభావంతో 23 నుంచి 25 వరకు ఎండలు తీవ్రం. ఏదైతే ఈ నెల 23 నుంచి 25 వరకు ఎండలు తీవ్రంగా ఉంటాయి. అయితే 1న కేరళకు తాకుతాయని చెప్తున్నారు. 48 గంటల్లో వాయుగుండంగా మారుతుందని అంచనా. ఖచ్చితంగా వాయుగుండంగా మారి వర్షాలు కురిస్తే కనుక రైతులకు ఒక ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎండలకు దంచికొట్టి అదేవిధంగా ఈ నెల 23 నుంచి 25 వరకు ఎండలు తీవ్రమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి ఎవరు బయటికి వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా టీఎస్ ఏ సెట్లో టాపర్లు మనోళ్ళు ఇంజనీరింగ్ టాపర్గా శ్రీకాకుళం విద్యార్థి, అగ్రికల్చర్ ఫార్మసీ టాపర్గా మదనపల్లి అమ్మాయి, టాప్ 10లో 5 రాష్ట్ర విద్యార్థులు. ఏదైతే మనం ఇంతకుముందే చెప్పుకుంటున్నాం ఏపీ విద్యార్థులు ప్రబోధన సృష్టిస్తున్నారు. ఈ తెలంగాణలో జరిగిన ఇంజనీరింగ్ తర్వాత అగ్రి ఫార్మసీకి సంబంధించిన పరీక్షల్లో ఎంట్రన్స్ పరీక్షల్లో టాప్ 1 2 విభాగాల్లో మన విద్యార్థులు సాధించారు. అంతేకాకుండా టాప్ 10లో ఎవరైతే ఉన్నారో టాప్ 10లో ఉన్న 5 విద్యార్థులు మన వాళ్ళే అని కూడా వార్త రాసుకొచ్చారు. ఖచ్చితంగా ఏపీ వాళ్ళందరూ గర్వించదగిన విషయమే. మన వాళ్ళందరూ కాళ్ళు ఎగరేసుకోవచ్చు. ఖచ్చితంగా మన విద్యార్థులు ర్యాంకులు సాధించారంటే ఆ కుటుంబం మాత్రమే కాదు మన రాష్ట్రం మొత్తం పక్క రాష్ట్రంలో ర్యాంకులు సాధించిందంటే కాళ్ళు ఎగరేసుకొని వాళ్ళు మా వాళ్ళే అని చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది హర్షించదగిన విషయం. ఏదేమైనప్పటికీ ఆంధ్రజ్యోతిలో వార్తలు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా సిటీ అధికారులు, తర్వాత బదిలీలు, తర్వాత పెళ్లి సంబంధించిన వృత్తిమాత, తర్వాత సీఎం జగన్ లండన్ పర్యటన, తర్వాత చంద్రబాబు నాయుడు గారు అమెరికా పర్యటన, ఇట్లాంటి వార్తలు రాసుకొచ్చారు. మరి ఆంధ్రజ్యోతి రాసిన వార్తల గురించి మీరేమనుకుంటున్నారో మీ కామెంట్ రూమ్లో తెలియజేయండి.